తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. తెలంగాణలో భారీ మోసం వెలుగు చూసింది. గవర్నమెంట్ అధికారులే స్కామ్ చేసిన పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్కి ఎదురైంది. ఎస్, మీరు వింటున్నది నిజం. ఒక ఆధార్ కార్డుతో ఇద్దరు ఎంప్లాయీలుగా క్రియేట్ చేసి 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు జీతం తీసుకుంటున్నారు. ఒకరు ఇద్దరు అయితే కాదు, 40 ఆధార్ కార్డులతో 80 మంది ఈ ఘాతుకానికి పాల్పడడం జరిగింది. మొత్తం భారీ మొత్తంలో స్కామ్ చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహించడంతో ఈ స్కామ్ బయట వచ్చింది. ఆడిట్ నిర్వహించి 40 ఆధార్ కార్డులు మొత్తం కూడా మ్యాచ్ అవ్వడంతో ఈ స్కామ్ బయటపడింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను. నా ఆధార్ కార్డు గవర్నమెంట్ ఎగ్జాంపుల్ ఒక సచివాలయంలో నాకు ఒక ఉద్యోగం కావాలి. నేను ఈ పని చేసుకుంటూ సచివాలయంలో నేను పోను, ఉద్యోగానికి వెళ్ళను. ఆ సచివాలయం జీతం కూడా నాకు వస్తుంది. అది ఎలా అంటే, ఒక ఆధార్ కార్డుతో అక్కడ ఉన్న మేనేజ్ చేసి అక్కడ ఒక కోడ్ వస్తుంది, గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీ ఐడి వస్తుంది. ఆ ఐడి ఒకటి క్రియేట్ చేసి గవర్నమెంట్ పోర్టల్లో పెట్టి అక్కడ వచ్చే జీతాన్ని కూడా బ్యాంకుల్లో వేసుకుంటున్న పరిస్థితి. ఒకరు ఇద్దరు కాదు, మొత్తం 80 మంది. 80 మంది అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ప్రజాధనం ఎంత లూటీ చేశారో, ప్రజాధనం ఎంత దోచుకు తిన్నారో. లక్షల్లో కాదు, కోట్లల్లో ఉంది. 80 మందికి 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు నెలకి జీతం తీసుకుంటున్నారంటే ఒక్కసారి మీ ఇమాజినేషన్ వదిలేస్తాను. ఒకసారి క్యాల్కులేషన్ చేసి చూసుకోండి. ఒకసారి 1.5 లక్షల నుంచి 4 లక్షలు, అట్లా 80 మంది, టోటల్ 80 మంది అంటే ఎంత లూటీ చేస్తుంటారు. ఇది ఎందుకు కనుక్కోలేకపోయారు గవర్నమెంట్? ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది ఇది? ఇప్పుడు గతంలో ఎప్పటి నుంచో పోయిన గవర్నమెంట్ నుంచే జరుగుతూ ఉండాలి ఇది. ఈ భారీ మోసం, ప్రజాధనం దోచుకు తింటున్న పంది కుక్కల్లాగా తయారయ్యారు ఒక్కొక్కరు. ప్రజల సొమ్ము సరిపోక, గవర్నమెంట్ సొమ్ము సరిపోక ఇదొక స్కామ్ గా పెట్టుకొని ప్రజల ధనం దోచుకొని తింటున్నారు. మళ్ళీ ఇంకా పట్టాలు ఇవ్వడానికి, ఇల్లులు కట్టించుకోవడానికి ఇంకా 6 లక్షలు మనం కట్టుకుంటే గవర్నమెంట్ నుంచి 5 లక్షలు ఇస్తారంట. ఎంత స్కామ్, ఎంత పెద్ద స్కామ్. ఇది ఒక్క శాఖ కాదు జరిగింది, ఒక్క శాఖలో కాదు. ఆర్థిక శాఖ, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ, ఎడ్యుకేషన్ శాఖ, మొత్తం 5 శాఖలు, 4 శాఖల్లో జరిగింది గ్రామ్. అంటే 80 మంది అంటే ఎలా మేనేజ్ చేశారా? సీరియస్లీ ఎంత డబ్బు దోచేశారు. ఈ ఒక గవర్నమెంట్లోనే జరుగుతూ ఉందా? గత గవర్నమెంట్లో జరిగి ఉండొచ్చు. అంటే నెలకి కొన్ని కోట్లు, అంటే 37 కోట్ల వరకు వస్తుంది నా క్యాల్కులేషన్ ప్రకారం. ఒకసారి మీరు క్యాల్కులేషన్ చేసుకోండి ఎంత వస్తుంది అనేది. అంటే ఈ గవర్నమెంట్లో జరగట్లేదు అనుకోవచ్చు, గతంలో నుంచే జరిగి ఉండొచ్చు. అంటే ఎప్పటి నుంచి, ఎన్నేళ్ల నుంచి, ఎన్ని సంవత్సరాలుగా జరుగుతోంది ఈ సంఘటన. ఇప్పుడు బయటపడితే ఈ సరౌండింగ్ సర్కిల్స్ లో ఉన్న ఇయర్స్ అంతా ఏమవ్వాలి? అంటే గవర్నమెంట్ డబ్బు ఎంత లూటీ చేస్తా ఉన్నారు. ఎవడిచ్చాడు ఈ అధికారం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి? ప్రభుత్వ డబ్బు వస్తూ ఉంది, ప్రభుత్వం నుంచి రావాల్సింది వస్తూ ఉంది జీతం. ఇది సరిపోక పక్కనోడి ప్రజా సొమ్ము కావాలి తినడానికి. ప్రజా సొమ్ము కూడా సరిపోక అది కాకుండా లంచాలు ఒకటి. ఎలా తయారైందంటే సమాజం ఇప్పుడు, డబ్బు వ్యవస్థ, ఆర్థిక శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఎవ్రీథింగ్ మొత్తమే లూటీ. ఆషామాషాన ఒక చిన్న జీతం కాదు కదా ఇక్కడ. 1.4 లక్షల నుంచి మొత్తం 4 లక్షల రూపాయల వరకు స్కామ్ అంటే ప్రతి నెల జీతం అంటే అది కూడా 80 మందికి 4 లక్షలు ఇంటూ సంవత్సరాలు వేసుకోండి. మీకు నచ్చిన సంవత్సరం వేసుకోండి. ఎంత డబ్బు లూటీ చేస్తారు, ఎంత డబ్బు లూటీ అయింది గవర్నమెంట్ తరఫున. ప్రజల డబ్బు ఎంత తినేసి ఉంటారు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ స్కామ్ ఇప్పుడు బయటపడింది కాబట్టి సరిపోయింది, లేదంటే పరిస్థితి ఇంకా జరుగుతూనే ఉంటుంది ఈ లూటీ అనేది. ఇప్పుడు ఆడిట్ చేయగా రెవెన్యూ శాఖ ఈ ఆడిట్లో 40 నెంబర్లు మాత్రమే పడింది. 40 ఆధార్ కార్డు నెంబర్లు మాత్రమే పడింది ఇక్కడ. ఈ 40 ఆధార్ కార్డులే కాకుండా ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఎన్ని ఆధార్ కార్డులు బయటపడుతుందో తెలియదు. 40 ఆధార్ కార్డుల్లో మొత్తం 80 మంది, అంటే డబుల్ డూప్లికేట్ ఫోటో, డబుల్ డూప్లికేట్ మెంబర్స్. అంటే ఇక్కడ ఒక జాబ్ చేసుకుంటూ పక్కనోడి జాబ్ లో పోయేసి ఆధార్ కార్డు పెట్టి అక్కడ ఒక ఎంప్లాయీ కోడ్ క్రియేట్ చేసి అక్కడ జీతం కూడా నొక్కేస్తున్న పంది కుక్కల గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. ప్రజల సొమ్ము, ప్రజల కష్టపడిన సొమ్ము, జిఎస్టీలు కడతారు, ఎస్టీలు కడతారు, పన్నులు కడతారు, ట్యాక్సులు కడతారు. ఇన్ని కడతా ఉన్నా కూడా గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ అధికారులే ఇట్లా లూటీ చేస్తే ప్రజల సొమ్ము ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ భద్రత ఉంది? ఇక్కడ ఎక్కడ భద్రత ఉంది? రెవెన్యూ శాఖ స్కాము,
ఎడ్యుకేషన్ శాఖ స్కాము, ఇంకా పోలీస్ శాఖ, న్యాయం చేసే పోలీస్ శాఖ స్కాము, ఇంకా ఆరోగ్య శాఖ, ఇదొక్క దరిద్రం. ఈ ఆరోగ్య శాఖ కూడా స్కామే. సీరియస్లీ ఇది చాలా తప్పు. ఈ గవర్నమెంట్లో అనుకుంటే గత గవర్నమెంట్లో నుంచి కూడా జరుగుండొచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ దీనికి వెంటనే ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ప్రతి శాఖలో కూడా ఎంక్వైరీ జరగాలి. ప్రతి శాఖలో ఎవరెవరిది ఈ ఘాతకానికి పాల్పడ్డారో వాళ్ళ మీద అంతా కూడా క్రిమినల్ కేసులు కట్టాలి, వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు. ఓకే, యాక్షన్ తీసుకుంటారు. ఎవరెవరు ఈ 40 ఆధార్ కార్డులు 80 మంది లూటీ చేశారో డబ్బులు, కొన్ని కోట్లు, లక్షలు కూడా కాదు, కొన్ని కోట్లు లూటీ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఓకే, హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు లూటీ చేసిన డబ్బులంతా కూడా ప్రజాధనం, ప్రజలు కష్టపడిన సొమ్ము. ప్రజలు కష్టపడిన సొమ్ముని ఎవడు దోచుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఆ డబ్బు ఎలా రికవరీ చేస్తారు? ఎవడిస్తాడు ఆ డబ్బు? గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపరేట్ ఫండ్స్ ఏమన్నా పంపిస్తారా? ఇవ్వరు కదా. ఆ డబ్బులు ఎలా రికవరీ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ తినేశారు, మొత్తం దోచేశారు, ఆల్మోస్ట్ కొన్ని కోట్లు దోచేశారు. తమాషాలా? గవర్నమెంట్ సొమ్ముతో ఆడుకుంటున్నారు. 4 లక్షల రూపాయల నెల కంటే ఈ కంపెనీ నుంచి జీతం వస్తుంది, ఆ కంపెనీ నుంచి జీతం వస్తుంది, అంటే ఈ ఉద్యోగంలో జీతం వస్తుంది, ఆయన ఫేక్ పెట్టిన కంపెనీ నుంచి కూడా జీతం వస్తుంది. అంటే ఎంత డబ్బులు లూటీ చేశారో ఒక్కసారి ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. మీకు ప్రజలందరికీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. ఎవడు మీరు మోసపోయిన కింద కామెంట్ చేయండి. ఎవరైతే ప్రజాధనంలో లూటీ చేస్తున్నారో మీరేమనుకుంటున్నారో? గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు బాధితులు లేదా మీరు గవర్నమెంట్ తరఫున నిలబడాలి, న్యాయం కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. దీని గురించి మాట్లాడదాం, దీని గురించి చర్చిద్దాం. ఈరోజు ప్రజా సమస్యల పైన పోరాడడం. ఇన్ని రోజులు ప్రజలకి కష్టం వస్తే పోరాడినాము, ప్రజల దగ్గర అన్యాయం జరిగితే పోరాడినాము, ప్రజలకి ఆపదంటే ఆదుకున్నాము. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు, కొంతమంది అధికారులు, అంటే అధికారులు అక్కడ కాదు, పనిచేస్తున్న వాళ్ళు లూటీ చేశారు. వాళ్ళు లూటీ చేయగా ఇక్కడ కొంతమంది గవర్నమెంట్ లో పనిచేసే కొంతమంది, అందరినీ నేను అనట్లేదు, కొంతమంది ఎవరైతే 40 ఆధార్ కార్డులు పెట్టి 80 మంది స్కామ్ చేశారో వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఎవ్రీవన్ మీకు మూల్యం చెల్లించక తప్పదు. ఖచ్చితంగా ప్రతి రూపాయి ప్రజల సొమ్ముని ఎలా దోచుకొని తిన్నారో ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్కి అప్పచెప్పాల్సిన పని అయితే ఉంది. అంటే గవర్నమెంట్కి తెలియకుండా ఇన్ని లూటీలు జరుగుతూ ఉంటే ఇన్ని సంవత్సరాలు లేదా ఇన్ని నెలలు ఏం చేస్తూ ఉన్నారు? అప్పుడు ఆడిట్లు జరపలేదా? ప్రతి నెల గవర్నమెంట్ ఆడిట్ జరపాలి కదా, రెవెన్యూ శాఖ ప్రతి నెల జరపాలి. దట్ ఈస్ ద రూల్. జరపకుండా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల తర్వాత ఆడిట్ జరిపిన తర్వాత అది కూడా ఈ రోజు పొద్దున బయట వస్తే ఇంత భారీ మోసం బయటపడింది. బట్ దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని గురించి ఫైట్ చేద్దాం. అందరూ వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, దీని గురించి ఫైట్ చేస్తాను. మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.